హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ వంశీ. ప్రస్తుతం మనం వచ్చేసి టోలీ చౌకీలో ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇంతమంది లోటస్ ఫౌండ్లో మన దగ్గర శ్రీను గారని శ్రీనన్న అంటారు అందరూ. ఆయన పెట్టిన ఫుడ్ ఎంత క్వాలిటీగా ఉంటుంది, అక్కడ నుంచి కొన్ని అన్యోన్య కారణాల వల్ల ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఫుడ్ అనేది. ఆయన దగ్గర జెన్యూన్గా ఉంటుంది అనమాట. ఏ ఫుడ్ అయినా కూడా తన దగ్గర తను ఏం చెప్తున్నాడంటే జొమాటో స్విగ్గీ అలాంటివి పెట్టను నేను, మీకు కావాలనుకుంటే నా దగ్గర ర్యాపిడో బుక్ చేసుకుని నేను ఫుడ్ పంపిస్తాను అదే సేమ్ కాస్ట్లో. ఎందుకంటే నా దగ్గర క్వాలిటీ ఉంటుంది, కానీ రేటు పెంచినంటే మళ్ళీ దానికి సరిపోదు కాబట్టి తక్కువ కాస్ట్తో ఎక్కువ క్వాలిటీ పెడతాను. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎందుకు అలా చేయడం, కారణం ఏంటి. ఎన్ని రకాలు ఉన్నాయి. చికెన్ అయితే 4 ఐటమ్స్ ఉంటాయంట, రాగి ముద్ద కానీ మటన్ కానీ ఎక్కువ ఆంధ్ర స్టైల్ ఉంటుంది. మనం చూద్దాం ఒకసారి రాతో పంట. బాగున్నా కారణం లేదు, లోటస్ పాండ్లో ఉండేది. ఆ లోటస్ పాండ్లో క్రౌడ్ ఎక్కువ అవుతుండే, క్రౌడ్ ఎక్కువ అవుతుందని, ట్రాఫిక్ జామ్ అవుతుందని తీయటం జరిగింది. కార్లు బెంజ్ కార్లు కూడా వచ్చి అక్కడ ఆగుతున్నాయి. రోడ్డుకి అడ్డదిడ్డంగా పెడుతున్నాడు పార్కింగ్. ట్రాఫిక్ వాళ్ళ ద్వారా జిహెచ్ఎంసీ అందరితో అబ్జెక్షన్ అయింది. దీంతో ఎందుకు ఎస్పెషల్గా అపోలో అంబులెన్సులు తిరుగుతుంటాయి. ఎవరికైనా జరగడం జరిగిందంటే మన పైసల కంటే ప్రాణాలు ముఖ్యం కదా. అందుకనే నేను షాద్నగర్లో రెస్టారెంట్ పెట్టా. వాళ్ళేం ఫోన్ చేస్తున్నారు పెట్టండి అని అంటే జనవరి నుంచి ప్లాన్ చేసుకుంటున్నా, జనవరిలో ఓపెన్ చేస్తాలే అని. అక్టోబర్లో అది ఓపెన్ అయింది. షాద్నగర్ హైవేలో, బెంగళూరు హైవేలో ఓపెన్ అయింది రెస్టారెంట్, శ్రీను రెస్టారెంట్. ఆ తర్వాత జనవరి నుంచి స్టార్ట్ చేస్తానని వాళ్ళని డైవర్ట్ చేసుకుంటూ ఇప్పుడు దాకా పెండింగ్ పెట్టుకొని ఇప్పుడు వీలైంది ఇక్కడ స్టార్ట్ చేసాము. ఎన్ని కార్లను పెట్టుకోవచ్చు, ఎన్ని బైక్లను పెట్టుకోవచ్చు, ఎవరితో ఇబ్బంది లేదు. హ్యాపీగా జరిగినంత జరుగుతుంది. ఫుడ్ టేస్ట్ ఉంటే ఎక్కడి నుంచైనా వస్తారని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే స్టార్ట్ చేయటం జరిగింది. మన దగ్గర ఏమైనా అవైలబుల్లో ఉందా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు. వాటికంటే ముఖ్యంగా ర్యాపిడో, యూబర్ గారి ఎట్లయినా వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. కస్టమర్కి కాస్ట్ ఎఫెక్ట్ కాకూడదని. వీటికి కొన్ని పర్సంటేజ్లు ఇవ్వాలి కదా స్విగ్గీ జొమాటో వాళ్ళకి, అది కాస్ట్ వైజ్గా కస్టమర్కి ఎఫెక్ట్ పడుతుంది. అట్లా పడకూడదని బల్క్ ఆర్డర్స్ కానీ ఏదైనా 4-5 తెప్పించుకున్న ఆఫీస్ మేట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బల్క్ ఆర్డర్ తెచ్చుకుంటే 100 రూపాయలు, మొత్తం 100 రూపాయలు అయిపోతుంది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. వాళ్ళకి అది ఎఫెక్టబుల్ కాదు. అది ఐటమ్ పైన ఎఫెక్టబుల్, కాస్ట్ పైన ఎఫెక్టబుల్ కాదు. అది అందరికి అందుబాటు ఉన్న ధరలో ఉంటుంది. మంచి ఫుడ్ దొరుకుతుంది. ఎంత దూరం అయినా తెప్పించుకోవచ్చు. అవును 5 వెరైటీస్ ఉన్నాయమ్మా. చికెన్ రెగ్యులర్ చికెన్ కర్రీ ఉంది, రాగి సంగటి ఉంటుంది కాబట్టి దాని చికెన్ కర్రీ. మళ్ళీనేమో గ్రీన్ చికెన్, గోంగూర చికెన్, సెమీ గ్రేవీ చికెన్ అని 3, ఒక ఫ్రై చికెన్, ఆంధ్ర స్టైల్ ఫ్రై చికెన్. ఈ పలావులకి చిట్టుముచ్చాలకి వేస్తాను. రాగి సంగటికి ఏమో చేపల కూర, నెల్లూరు చేపల పులుసు, అది నెల్లూరే కాబట్టి బేస్ అదే కాబట్టి రాగి సంగటి చేపల పులుసు ఉంటుంది, తలకాయ కూర ఉంటుంది, బోటీ కూడా ఉంటుంది. కానీ బోటీ ఇంకా పెట్టలేదు మేము. బోటీ ఇంకా కస్టమర్స్ పెరిగే కొద్దీ ఇంప్లిమెంట్ చేద్దాం. అక్కడ ఉంది. ఇది ఇక్కడ వరకు కొన్ని సౌత్ ఇండియన్ బేస్ ఉన్నాయి. ఆ రెస్టారెంట్లో చాలా ఉంటాయి. అట్లా ఇది చపాతీలు ఉంటాయి, పుల్కాలు ఉంటాయి. ఇది ప్రాన్స్ కూడా ఉంది, ప్రాన్స్ ఉంది, నాటుకోడి కూడా ఉంది, బిర్యానీ ఉంది. బిర్యానీ యాజ్ 160 రూపీస్. చికెన్ కర్రీ రైస్ తీసుకుంటే పార్సల్ అయితే 150, తింటే 140. మటన్ ప్రాన్స్ నాటుకోడి అంతా 300 రూపీస్ విత్ పలావ్తో ఉంటుంది. పలావ్ కానీ చిట్టుముచ్చారు కానీ. మా దగ్గర స్పెషల్ ఐటమ్ ఏంటంటే అందరి దగ్గర దొరకని ఐటమ్స్గా వెళ్ళాలి కదా. చిట్టుముచ్చాలు ఉంది, రాగి సంగటి ఉంది, ప్లెయిన్ పలావ్ ఉంది. దానికి కర్రీలు 2 రకాల కర్రీలు వేసుకుంటారు. చికెన్లో అయితే 4 వెరైటీల్లో 2 వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా బిర్యానీ యాజ్ యూజువల్గా బిర్యానీకి 65 కాంప్లిమెంటరీ ఇస్తా. అది మొదటి నుంచి 11 ఏళ్ళ నుంచి మా శ్రీను హోటల్స్ది సాంప్రదాయం. అది అట్లనే కంటిన్యూటీ అవుతుంది. అది విషయము. మరి ఇక్కడ పెట్టారు కదా, మరి ఎలా ఉంది కస్టమర్ రెస్పాన్స్, ఎలా ఉంది? ఇంత దూరం 5-6 రోజుల్లోనే మనం ఇంత బల్క్ ఆర్డర్స్, మనకు 500 మెంబర్స్ తింటారు కదా లోటస్ పాండ్, దాంట్లో 25% కవర్ అవుతుంది. గ్రాడ్యువల్గా ఈ మంత్ ఎండ్ కల్లా 100%కి వస్తామని అనుకుంటున్నా. కొంతమంది మిస్ అయినా కొత్త నీరు యాడ్ అవుతుంది. వస్తారు నిజం బాగుంది అని అంటారు. మనం ఏమంటాం కాదు సార్, అది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో వస్తున్నారు. నమ్మకము ప్లస్ ఏంటంటే ఎన్నో ఉన్నాయి హోటల్స్. ఎందుకు వస్తున్నారో నాకు కూడా తెలియదు. నా దగ్గర ఏముందని కూడా నా దగ్గర క్వాలిటీ ఇస్తున్నా అంతే. వాళ్ళకి హ్యాపీ ఉన్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళకి రిస్క్ లేకుండా తింటున్నారు కాబట్టి కస్టమర్ పైన ఉంటుంది ఏదైనా.
చెప్తా ఉంటాడు ఇక్కడ శ్రీనన్న దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది, మసాలా మంచి అంటే ఇంట్లో తిన్నట్టే ఉంటుందని ఫుడ్ అని చెప్తున్నాడు మా ఫ్రెండ్. మేము తయారు చేసుకుంటాం. మసాలా 99% మనమే చేస్తాం. ఏంటంటే జింజర్ గార్లిక్ రెడీమేడ్ వాడం, దాంట్లో ఎసెన్షియల్ కలుపుతారు కదా. మనం ఎంత జింజర్ గార్లిక్ అయినా ఎంత రేట్లు ఉన్నా రా మెటీరియల్ కొనుక్కొని దాంతో మనం తయారు చేసుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ. మేము కూడా ఇక్కడ స్పెషల్ ఏంటో అదే ట్రై చేస్తాం, ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి. అందరు తిన్నట్టు చికెన్ అందరు తింటారు, అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పెషల్ చూసేసి ఎలా ఉందో శ్రీనన్న టేస్ట్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నా అంటూ ఉంటారు చాలామంది, మా ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి విన్నా. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఒకవేళ మీరు తినకపోతే అన్న నెంబర్ కాంటాక్ట్ ఇస్తా, ర్యాపిడో బుక్ చేసుకుని అన్న ఖచ్చితంగా. ఎందుకంటే స్విగ్గీ జొమాటో ద్వారా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, ఎక్కువ కాస్ట్ పడుతుంది, మీకు పడుతుంది అనే ఉద్దేశంతోనే తను ఆలోచించి ర్యాపిడో బుక్ చేసుకుని నేను పార్సల్స్ పంపిస్తా అన్నారు. ఓకేనా, చూద్దాం రండి ఒకసారి. నేనైతే చిట్టి ముత్యాలు, గోంగూర చట్నీ, చికెన్, మటన్ తీసుకున్నా. ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉండవు చిట్టి ముత్యాలు. మనం అయితే చట్నీ తిందాం ఫస్ట్ ఎలా ఉందో. డిఫరెంట్గా ఉంది కాబట్టి. రైస్ మట్టికి చాలా స్మూత్గా ఉంది, ఆయిల్ ఎక్కువ అంటే నెయ్యి ఎక్కువ వేసినట్టు స్మెల్ వస్తుంది. చూద్దాం ఒకసారి. చాలామంది కస్టమర్ ఎక్కడి నుంచో వస్తున్నారు. టేస్ట్ మటుగా వేరే లెవెల్. బిర్యానీ తీసుకున్న, బిర్యానీలో వీళ్ళు చికెన్ 65 వేస్తారంట. అంటే కాంప్లిమెంటరీ అంటే ఇక్కడ వచ్చేసి చూడండి ఎలా ఉందో. చికెన్ 65 తర్వాత ఒక పీస్ వేసారు. రైస్ కూడా చాలా బాగుంది. చూద్దాం ఒకసారి. అంటే నార్మల్గా తింటూ ఉంటాం బయట, ఇది కాంప్లిమెంటరీగా ఇస్తున్నారంట వచ్చిన వాళ్ళందరికీ. చాలామంది వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ ఫుడ్ కోసం అసలు. సూపరు. బిర్యానీ కూడా టేస్ట్ వేరేలా ఉంది, అందరి దగ్గర డిఫరెంట్ లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. సార్ నమస్తే సార్. హాయ్, పేరు ప్రదీప్ రెడ్డి అండి. ఎప్పుడు వస్తుంటారా ఫస్ట్ టైం? లేదండి, రెగ్యులర్ వస్తుంటాం, అప్పుడప్పుడు వస్తున్నాం. దగ్గర నుంచి ఉన్నప్పుడు వచ్చారు. రోజు మన దగ్గర నుంచి కూడా వస్తుంటాం. అస్సలు చేంజ్ అవ్వలేదండి, టేస్ట్ సేమ్ ఎలా ఉందో అలాగే ఉంది. సీనన్నకి దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా టేస్ట్ మంచిగా ఎప్పటికీ సేమ్ టేస్ట్ చేసిందని మాకు కూడా చాలా సాటిస్ఫైగా ఉంది. మంచిగా మేము ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చాము. అవునండి, లోటస్ పాండ్ దగ్గర కూడా అక్కడ నుంచి వచ్చేవాళ్ళము. టేస్ట్ వల్ల ఎక్కువ రాగి సంగటి, మటన్, గోంగూర చికెన్ ఇవన్నీ బాగుంటుందండి. ఎప్పుడన్నా టేస్ట్ కోసం వచ్చేసి బిర్యానీ అలా టేస్ట్ చేస్తుంటాం. ఇవాళ బిర్యానీ తీసుకున్నాము, సో బాగుందండి. మేడం రాగి సంగటి తీసుకున్నారు, మటన్ తీసుకున్నారు. రీజనబుల్ అండి. బయటికి హోమ్ ఫుడ్కి ఇక్కడ మామూలు రెస్టారెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సీనన్న చాలా మంచిగా హోమ్లీ ఫుడ్ చేస్తున్నారు. రెస్టారెంట్లో కూడా దొరుకుతుంది సార్ ఈ టేస్ట్ నాకు తెలిసి. పెద్ద రెస్టారెంట్లో టేస్ట్ ఉంటుంది కానీ టూ మచ్ కాస్ట్ అండి. కానీ అంత టేస్ట్ అయితే ఉంది, టేస్ట్ ఉంది, టూ మచ్ కాస్ట్. నమస్తే. నమస్తే అన్న, మీ పేరు? రమేష్. ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ వరకు? నేను ఇక్కడ రోడ్ నెంబర్ 12 అన్న, బంజారా హిల్స్ నుంచి దగ్గర. శ్రీనన్న ఎప్పటి నుంచి పరిచయం అన్న మీకు ఇక్కడ ఫుడ్ది? ఆల్మోస్ట్ మాకు 5 years నుంచి అన్న. 5 years నుంచి అన్న దగ్గర వస్తూనే ఉంటాం మేము ఎప్పటికీ. తర్వాత మధ్యలో అన్న షాప్ వేరే కాడ పెట్టారు, మిస్ అయ్యాము. తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టారంటే లొకేషన్ పట్టుకొని వచ్చాము. చాలా లేదు ఆల్మోస్ట్ అన్న. టేస్ట్ సూపర్ అన్న, చాలా అఫోర్డబుల్, బాగుంటుంది. మేము ఆల్మోస్ట్ చాలా అన్ని ఐటమ్స్ ట్రై చేస్తాం ఇక్కడ. అన్ని ఐటమ్స్ బాగుంటుంది అన్న ఎప్పటికీ. మేము ఎక్కువ తినేది మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎక్కువ తీసుకుంటాం. అన్న అప్పుడప్పుడు ప్రాన్స్ గ్రేవీ అవన్నీ బాగా తీసుకుంటూ ఉంటాం. నమస్తే అన్న. మీ పేరు? శేఖర్ అన్న. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు కదా సీనన్న హోటల్ కోసం, మీకు ఎలా అనిపిస్తుంది ఫుడ్ అని? ఫుడ్ అయితే 100% పర్ఫెక్ట్ ఫుడ్, సూపర్ ఉంది. ఇంటి ఫుడ్ లెక్క అనిపిస్తుంది, బాగుంది ఫుడ్.